నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మార్చి నెలలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి? సో మనకి కుంభరాశి మనం చూద్దామండి. ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలంతా మనకి కుంభరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఈ అక్షరాలు మూడార్స్ల ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా మనకి కుంభరాశి వస్తారని మనం గమనించుకోవాలండి. దీని ప్రకారం చూస్తే సూర్యుడు మీనరాశిలో 14వ తారీఖు ఎంటర్ అవుతున్నారండి. అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నారు. రాహుతో పాటు బుధ, శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు. అయితే కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి మిథున రాశిలో ఉన్నారండి. సో ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్గా మనం చాలా సామాన్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండి పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే వీళ్ళకి ఏమీ లేదు. అంతేకాకుండా మార్చి మంత్ తర్వాత వీళ్ళకి ఏలినాటి శని 3వ ఫేజ్లోకి వెళ్ళిపోతారండి. ఎప్పుడైతే 3వ ఫేజ్లోకి వెళ్ళిపోతారో 80% శని పెట్టే బాధల నుంచి ఉపశమనం వస్తుంది. అయితే ఆ యొక్క శుభ సూచనలు సంకేతాలు ఈ మంత్లోనే మనం చూసుకోవచ్చు. వాళ్ళకి ఫస్ట్ వీళ్ళకి కొంచెం ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బందిగా ఉంది, కానీ బట్ మిగతా అంతా బాగుంది. అప్పుడు అదే చూద్దాం, మనకి ఫస్ట్ హౌస్లో మార్చి 14 వరకు స్థాన నాశనం, కొంచెం వర్క్ ప్లేస్లో ఇబ్బందిగా ఉండేసి కొంతమంది ఉద్యోగం పోయినా కానీ లాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే డీ ప్రమోషన్స్ కానివ్వండి, లేదంటే హైక్ వచ్చినా కానీ ఎక్కువగా హైక్ లేకుండా చాలా స్ట్రెస్ఫుల్గా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. అయితే సెకండ్ హౌస్లో మార్చి 14 తర్వాత వీళ్ళకి ధన ప్రవాహం వస్తుంది. తర్వాత వీళ్ళకి విత్త సిద్ధ్యం, ఫైనాన్షియల్ గెయిన్ ఉంటుంది. తర్వాత డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఓవరాల్గా ఈ మార్చి 14 తర్వాత ఒక 1 మంత్ ఎలా ఉంటుందంటే ఇలా మొత్తం ధనం చుట్టూ తిరుగుతుంటుంది. ధనం రావటం, ధనం ఖర్చు కావటం, మళ్ళీ ధనం రావటం, ధనం ఖర్చు కావటం, తర్వాత కొన్ని చోట్ల బాగా ప్రాఫిట్స్ ఉంటాయి, అనుకున్న చోట్ల ప్రాఫిట్ లేకపోవటం, అలా ఏదున్నా కానీ మొత్తం ఫైనాన్షియల్గా చూసుకుంటే ధనం 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 అన్నట్లు ఉంటుంది. బట్ వీళ్ళకి ఓవరాల్గా పాజిటివ్గానే ఉంటుందండి, నెగిటివ్గా ఇబ్బంది పెట్టే ఉండదు. అదే మీకు చెప్తున్నా కదండి, ఏలినాటి శని 3వ స్టేజ్కి వెళ్ళిపోతే శుభ సూచికలు వీళ్ళకి ఈ మంత్లో కొంచెం అదొక కొత్త సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి యాడ్ అవుతుందండి. వీళ్ళకి సెకండ్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల 8th హౌస్ దృష్టి ఉండటం వల్ల కొంచెం వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వీళ్ళ చేతిలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎలా అంటే వీళ్ళకి హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, శిరోవ్యధ, నిష్ఫలం కృషి వాణిజ్య వెత్తరాశిగతో రవి అని చెప్తారు. ఇలా కనుక సెకండ్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే నీచ బుద్ధి కలుగుతుంది, శత్రువులతో సహవాసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది, మనసులో బాధపడటం, తలనొప్పి ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా వ్యాపారం లాంటి, అగ్రికల్చర్ లాంటిలో ఎక్కువగా లాభం ఉండదు. అంతేకాకుండా ఇతరులచే మోసగించబడతారు. చూడండి, మనకి ఎప్పుడు ఒకటి చెప్తారండి, మనకి మహర్షులు చెప్తారండి వేదాలలో, తర్వాత ఉపనిషత్తుల్లో, తర్వాత మనకి పురాణాలు కూడా చెప్తారండి. ఒక తరం మనకి వాడతారు, సత్సంగ్ అంటారు. ఓకే, సత్ సంగ్ అంటే సంగ్ అంటే కలిసి ఉండటం, సత్ అంటే ఎట్లా అంటే మంచి వాళ్ళతో కలిసి ఉండాలంట. అంతేకాకుండా సాధు సాంగడం కూడా అంటారు. అంటే సాధువులు అంటే ఎవరంటే అండి, మంచిగా వాళ్ళు, మన లైఫ్ మన చుట్టూ ఎవరెవరు ఉంటారో వాళ్ళ మీద చాలా ఆధారపడి ఉంటుందండి. వాళ్ళ వైబ్స్ మీద అంటారా? కరెక్ట్. వాళ్ళ యొక్క వైబ్స్, వాళ్ళు మాట్లాడేది, వాళ్ళ చూపు, వాళ్ళ డ్రెస్ సెన్స్. ఇప్పుడు నేను మీతో కలిసి మాట్లాడుతున్నాను అనుకోండి, నా ఇంపాక్ట్ మీ మీద ఉంటుందండి. అంతే కదండి, మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎంత క్యూరియాసిటీ ఉంటున్నారు అనేది నాకు ఇంట్రైగ్ అవుతుందంటే. మీరు లేజీగా లెథర్జీగా కూర్చొని ఏంట్రా బాబు ఇలా వచ్చిన నేను మాట్లాడలేను కదండి. అట్లానే నా యొక్క ఇంపాక్ట్ మీ మీద కూడా ఉంటుందండి. నేను ఎలా మాట్లాడుతున్నాను, మీకు కనెక్ట్ అవుతుందా లేదా. అందుకని మన చుట్టూ ఉన్న మనుషులతో మనం చాలా ఇంపార్టెంట్, పాజిటివ్గా అనిపించడం. అందుకనే హీనత్వం దుష్ట సంసర్గో, మనం ఎప్పుడైతే మన స్టేటస్ తగని వాళ్ళ కిందకి పోయామో, అలాంటి వాళ్ళతో పోయి మనం పెడుతుంటే మన యొక్క డిగ్నిటీ పోతుంది. అంటే మనం నేర్చుకునేది ఏమి ఉండదండి. అట్లానే దుష్ట సంసర్గ, పోయి దుర్మార్గులతో పడితే మనమే మోసం చేయబడతారు. దుష్టుడు ఏదో ఒక టైంలో మోసం చేస్తాడు కదండి. అది వీళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మంత్లో జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు, మనుషుల్ని కలిసేటప్పుడు చాలా 1-2 సార్లు ఆలోచించి వీళ్ళు కలవటం చాలా ఉత్తమం. లేదు అంటే బ్యాడ్ కంపెనీకి వెళ్ళిపోయి మోసగించబడటము, అవమానాలకు గురవ్వడం, ఇవన్నీ జరిగే అవకాశం న్యాచురల్గా ఉంటుంది. తర్వాత ఇదే విధంగా కుజుడు కూడాను మోర్ ఆర్ లెస్ ఇలాంటి విషయాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, అందుకని ఈ కుంభరాశి వాళ్ళకి మనకి మార్చి మంత్లో వాళ్ళ యొక్క భవిష్యత్తు వాళ్ళ చేతిలోనే ఉంటుంది.
అంటే వాళ్ళు మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ మైండ్ మీద చెడు సహవాసాలు చేస్తే వాటి వైపు వెళ్ళిపోతారు. వాళ్ళ నడవడిక అంతా, ఎందుకంటే ప్లానెట్స్ 2 క్రూర గ్రహాలు వాళ్ళని ఇంట్యూషన్ చెక్ చేస్తున్నాయంటారా? చెక్ చేస్తాయి అంతే కదండి. ఇప్పుడు మనకి ఎలా అబ్జర్వేషన్ లో ఇది ఎలా చెప్పొచ్చు అంటే వెరీ సింపుల్ అండి. మన ఇంట్లో పేరెంట్స్ ఒకసారి బయటకి అక్కడికి ఊరికి వెళ్ళిపోతారు, మనకి ఫ్రీడమ్ వస్తుంది 2 days. ఈ 2 days మనం ఏం చేస్తాం? మనకు నచ్చినవి ఏమైనా ఉంటే వాళ్ళు చేయొద్దనే చేస్తాం. సో అది చదువుకోవచ్చు కదా, మంచి ఫ్రెండ్స్ కలవచ్చు కదా, అది పేరెంట్స్ ఉన్నప్పుడు కూడా చేయొచ్చు కదా అనుకుంటాం కదా. కాదు, మనకి ఫ్రీడమ్ వచ్చింది, ఆ టైంని మనం ప్రెషర్స్గా వాడుకోవాలి. అదే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకలా ఉంటే బెటర్గా ఉంటుంది. కొంచెం డిసిప్లిన్గా ఉదయాన్నే లెగడం, స్నానం చేయటం, యోగా చేయటం, మెడిటేషన్ చేసుకోవడం, మన పని మనం చేసుకోవటం, ఫుడ్ అదంతా అలా పాజిటివ్గా ఉండొచ్చు. మనం అసలు ఏది చేయకుండా వెళ్ళిపోయి ఎటైనా చేయొచ్చు. సో అందుకని చెప్పేసి ఈ గ్రహాలు ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకి రిలీఫ్ ఇచ్చేస్తాయి. అసలు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. సో వీళ్ళ కేసులో ఇప్పుడు ఎలాంటి ఆల్రెడీ ఏలినాటి శనిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు కొన్నిసార్లు మనం ఏం చేయకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అన్నట్లు ఉంటుంది పరిస్థితి. ఈ టైంలో మీ టైంని ఎలా వాడుకుంటారు? ఇప్పటిదాకా బాధలు పడి చాలా జీవితంలో లెసన్స్ నేర్చుకొని ఉంటారు. ఈ లెసన్స్ని ఆ యొక్క ఇంప్రెషన్ బ్రెయిన్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి అనేదానికి ఒక సింబాలిక్ ఇస్తున్నారు. ఎందుకంటే ఏలినాటిని ఫ్రీడమ్ రాబోతుంది కాబట్టి ఎలా వెళ్తున్నారు అనేది ఒక చెక్ చేయడానికి ఒక మంత్, మార్చి మంత్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఏలినాటిని వచ్చేదే అందుకంటే మనలో మెచ్యూరిటీని తేటానికి, ఆలోచనలో పరిపక్వత తేటానికి. మనకున్న రిసోర్స్ చాలా తక్కువ అండి. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండి. ఓకే, డబ్బులు వేస్ట్ చేసుకుంటా, రిలేషన్షిప్ టైం వేస్ట్ చేసుకుంటా, మనకున్న నాలెడ్జ్ అంతా వేస్ట్ చేసుకుంటే జీవితంలో ఏం సాధిస్తాం? అందుకని చెప్పేసి మనకున్న దాన్నే ప్రెషర్స్గా వాడుకోవటం నేర్చుకోవాలి. టయాన్ని, మనీని, రిలేషన్షిప్స్ని, తర్వాత ఆ యొక్క విజన్ మనకు ఉండాలన్నమాట, బ్లైండ్గా చేయకుండా. అందుకని ఈ మార్చి మంత్లో వీళ్ళకి ఎలా ఉంటుందంటే కుజుడు వచ్చేటప్పటికి ఖర్చులు విపరీతంగా ఖర్చు చేయించే ఒకటి ఉంటుంది. అందుకని ఖర్చు చెయ్యాలా లేదా అనేది వీళ్ళ మీద ఆధారపడుతుంది. అంతే కదండి, నాకు వద్దు అంటే ఆపుకోవచ్చు కదా. అలానే కుజుడు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి దేహ జాడ్యం, సంతాప, కాలాతిక్రమణ, భోజనం, టయానికి భోజనం తినకుండా ఉండటం, వేరే వాళ్ళకి కొంచెం ఏదో ప్రాబ్లం అయితే వీళ్ళకి దాని గురించి దుఃఖపడటం, దురితం కర్మచ్చ అంటే పాప పనులు చేయాలని ఆలోచన వస్తుంది. చూసారా మీరు ఇందాక సూర్యుడు కానీ కుజుడు కానీ ఒకటే విషయాన్ని చాలా మల్టిపుల్ టైమ్స్ ప్రెస్ చేస్తున్నారు. అదేంటంటే బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ కంపెనీ, ఇవన్నీ. అందుకని ఇవి మీరు కంట్రోల్లో ఉంటే మంత్ ఈజ్ యువర్స్. తర్వాత శుక్రుడు అగైన్ వీళ్ళకి ఒక మంచి చక్కటి యోగ్యతను ఇస్తున్నాడండి. కుటుంబంతో సౌఖ్యంగా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత స్త్రీలతో, లేదంటే మనకి పురుషులు అయితేనేమో స్త్రీలతో. గురుగారు నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా వాళ్ళు బాగుంటే వాళ్ళ జాతకం బాగుంటుందని చెప్పి, ఇప్పుడు వాళ్ళు కనుక రాంగ్ డెసిషన్స్ ఏమన్నా తీసుకున్నా కూడా శుక్రుడు హెల్ప్ చేస్తాడంటారా? శుక్రుడు మంచి ప్లేస్లో ఉన్నారంటారు కదా. కొన్ని విషయాల్లో వీళ్ళు మంచి హెల్ప్ చేస్తారు. ఏ విషయంలో అంటే కుటుంబ సౌఖ్యం, ఫ్యామిలీతో కంఫర్టబుల్గా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. అట్లానే అంటే మనం అటు ఇటుగా ఉన్నా కూడా వీళ్ళు మంచి చేస్తారు. అది ఇప్పుడు సపోజ్ నేనే చెడ్డ పనులు చేస్తున్నాను అనుకోండి, సీక్రెట్గా మా ఇంట్లో వాళ్ళకి తెలవకుండా, ఈవినింగ్ టైం ఇంటికి రాగానే మా మెసేజ్ బాగానే చూసుకుంటుంది, తెలియదు కదా, తెలిసిన ప్రాబ్లం. బట్ నేను చేసిన పని ఏంటి, అది మళ్ళీ ఎఫెక్ట్ అయిద్దా తర్వాత అవుతుంది. వీళ్ళు చీట్ చేస్తారు. పాపం మిస్సెస్ మంచిదే, టయానికి భోజనం పెడుతుంది. ఎవరైతే నేను చెడ్డ వ్యక్తి వాళ్ళు నన్ను చీట్ చేస్తారు, నా దగ్గర డబ్బులు తీసుకోవచ్చు. వీళ్ళకి నెగిటివ్ ఫలాలే వస్తాయి ఒకవేళ తెలియకుండా చేసిన వీక్నెస్లు ఉంటాయండి. అవి పట్టుకొని ఇంకోటి చేస్తే ప్రాబ్లం ఏంటంటే చెడ్డ పని చేయటం ఒకటి, ఆ చెడ్డ పనులు చేసిన దానికి మల్టిప్లై ఇంకా డబుల్ అయితే ఏం చేస్తాం. బయట ఎలా ఉంది మనకు తెలుసు కదండి, ఈ సోషల్ మీడియా, ఆ మీడియా, ఈ ఫోటోలు, ఆ ఫోటోలు, అవన్నీ చేసి ఏదైనా అంతే కదండి. సో ఒకసారి మనకి అన్నోయింగ్లీ మిస్టేక్ చేస్తూ ఉండదు, దాన్ని వెంటనే క్విక్గా రిట్రీవ్ చేసుకొని జరిగిపోయిందని మళ్ళీ మనం బ్యాక్ రావాలి. ఆ మిస్టేక్ను, ఆ వీక్నెస్ వేరే వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఇంకొక విధంగా వాడితే ఇది ఎక్కువగా ఉందన్నమాట వీళ్ళకి ఎక్కువగా. అందుకని జాగ్రత్తగా ఉండాలి. బట్ శుక్రుడు ఏ విధంగా ఉంటున్నాడంటే శారీరకంగా బాగుంటుంది, మంచి బట్టలు వేసుకుంటారు. తర్వాత యశత్కరం, చక్కగా కీర్తి గురించి అన్నిటి గురించి మాట్లాడుకోవటం, కుటుంబం సౌఖ్యం, హెల్త్ అంతా బాగుంది. ఇవన్నీ బాగున్నాయి. బుద్ధి బాగుంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మైండ్. అర్థమైంది కదండి. ఈ రాశిలో ఉన్న నక్షత్రాలకి ఎలా ఉంటుంది గురుగారు? ఇందులో ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 నక్షత్రాలు అండి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే 3 విషయాల్లో చాలా బాగుంది, ఒక్క విషయంలో నెగిటివ్, ప్రతికూలంగా ఉంది. ఎక్కడ బాగుందంటే ఐశ్వర్యవంతంగా ఉంది, ధనలాభం ఉంది, తర్వాత విశేష ధనలాభం కూడా చూపిస్తుంది. వీళ్ళకి ధనహీనత అయినా కానీ
డబ్బులు లేకుండా ఇబ్బంది పడే సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి కాబట్టి అంటే ట్రాన్సాక్షన్ స్మూత్గా రాకుండా ఆగిపోయి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత శతభిషం నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటారు, జయప్రదంగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నము చక్కగా ఉంటారు. చాలా రోజుల తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి కంప్లీట్ పాజిటివ్గా ఉందంటే ఈ మంత్. ఎందుకంటే నాకు చాలామంది కాల్స్ వస్తుంటాయి, నాకు కాల్స్ వచ్చే వాళ్ళు ఎక్కువ శతభిష నక్షత్రం వాళ్ళు ఎక్కువ వస్తారు. శతభిష నక్షత్రం వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఏలినాటి నడుస్తూ ఉంటుంది. ఏదో డైవర్స్ ఇష్యూ అని, తర్వాత బిజినెస్లో చీట్ చేశారని, కోల్పోయామని, అసలు ఒకళ్ళు విజయవాడ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేశారు, 30 లారీలో 40 లారీలో ఉన్నాయంటండి. ఈ టైంలో అన్ని వేలు లాస్ట్ 12 మిగిలినాయి. సో ఇట్లా ఏవో ప్రాబ్లమ్ చేస్తుంటాయి ఎక్కువ శతభిష నక్షత్రం వాళ్ళు. కానీ చూడండి ఈసారి శతభిష ఈ మార్చి మంత్ చాలా బాగుంటుంది వాళ్ళకి. తర్వాత చాలా రిలీఫ్ కూడా వస్తుందండి. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి తర్వాత మృష్టాన్నము, సంపదలు, జయము, ఐశ్వర్యము అంతా బాగుంది. వీళ్ళకి కూడా బాగుంది కదా. మార్చి ఫస్ట్ 2 వీక్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఏదో ఒక విషయంలో లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ అదర్వైజ్ వీళ్ళకి కూడా చాలా బాగుందని మనం తెలుసుకోవాలి. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు హెల్త్ కాంప్లికేషన్స్, పర్టికులర్ జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం గమనించుకోవాలి. లేదంటే ఓవర్ గ్యాస్ట్రైటిస్, చెస్ట్ అంతా పట్టుకొని పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు కొంచెం హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండి డైట్ ప్రాపర్గా లైట్ ఫుడ్ తీసుకుంటూ కొంచెం మార్నింగ్ వాకింగ్కి ఇవన్నీ వాళ్ళకి తెలుసు కదండి ఈ హార్ట్ పేషెంట్స్కి, అందులో ఎక్కడ గ్యాప్ లేకుండా జాగ్రత్తగా చేస్తే బాగుంటుందండి, కొంచెం హెల్త్ ప్రాపర్గా. ఎస్ గురుగారు, మరి ఈ రాశులు నక్షత్రాల వాళ్ళకి పరిహారాలు ఎలా ఉంటాయి? సో వీళ్ళకి ఎవరికైనా కనుక భార్యాభర్తల మధ్య కనుక గొడవలు వచ్చేసి చాలామంది డైవర్స్లు దాకా వెళ్ళిపోయి ఉండాలండి ఎక్కువగా. తర్వాత పార్ట్నర్స్లో విడిపోవటం ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా కనుక ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఒక్కసారి వాళ్ళ హారోస్కోప్ చూపించుకోవడం చాలా ఉత్తమం. అన్యోన్య పాశుపత హోమం చేయించుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందండి. తర్వాత నాకు ఎక్కువ కేసు వచ్చే కాల్స్ ఎలా ఉంటాయంటేనండి, బాగా భర్తలు భార్యను బాగా హింసించటం, అవమానించటం. తర్వాత భర్తలు భార్యలు భర్తలను యాక్చువల్గా లేడీస్ కాల్ చేసినప్పుడు వాళ్ళు ఇదే కంప్లైంట్ చేస్తుంటారండి. ఇప్పుడు వాళ్ళకి ఏలినాటి నడుస్తుంది కాబట్టి వీళ్ళ మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటేనండి అది రకరకాల రీజన్లు ఉండొచ్చండి. బట్ ఈ టైంలో బయటపడిపోతాయి అంతా, వాళ్ళు సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు. మన తప్పు ఎవరిదనేది మనకు చెప్పలేం. బట్ ఆధ్యాత్మికంగా వాళ్ళు ఏలినాటి శనులు ఇది అనుభవిస్తారు అంతే. కొంతమంది 10 ఏళ్ళు పెళ్ళి 15 ఏళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి ఏంటండి ఇలా ఉండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అన్యోన్య పాశుపత హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా సరే శత్రు బాధ విపరీతంగా పెరిగిపోయి వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ కోర్టు కేసని ఆ కోర్టు కేసని తర్వాత ఈ వృధాగా పెడుతుంటే వీళ్ళకి చండీ హోమం చేయించుకున్నా, చండీ పారాయణ చేయించుకున్నా, లేదంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ ఈ బాధల నుంచి ఉపశమనం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్ గురుగారు. సో చూసారు కదండి, ఎవరైతే ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ కొన్ని కోర్టు కేసులు ఇలా కొంచెం డిస్టర్బెన్సెస్గా ఎవరికైతే ఉంటాయో, లేదా పార్ట్నర్స్ మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయో వీళ్ళకి అన్యోన్య హోమం అని చెప్పి అన్యోన్య పాశుపత హోమం అని చెప్పి గురుగారు చెప్తా ఉన్నారు. సో ఎవరికైతే దీని తీవ్రత ఎక్కువగా కనిపిస్తూ ఉందో, ఎవరైతే సఫర్ అవుతూ ఉంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా గురుగారికి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తీసుకొని అది ఆ హోమం గనక చేయించుకొని బెనిఫిట్ పొందండి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి హర్షి గారు.